హలో సార్, ఏమైంది సార్? టెన్నిస్ కోర్ట్ బిల్డ్ చేయాలి. నువ్వు టెన్నిస్ కోర్ట్ బిల్డ్ చేయాలా? ఇక్కడ ప్రభాస్ గారి ఇంట్లో ఇప్పుడు వస్తా. సెప్టెంబర్ 1 కొత్తగా వచ్చిందా? ఇప్పుడు ఒక నిమిషం ఆగింది, ప్రభాస్ గారికి ఫోన్ చేసి చూస్తా. హలో సార్. హలో సార్, టెన్నిస్ గ్రౌండ్ కడతా అన్నారు కదా, కట్టమన్నారు కదా, అవునా? సరే కాదు, నేను కట్టాలి కదా, నేను వస్తున్నాలే. ఒక్క 10 minutes ఆగండి, నేను వస్తున్నా. బాయ్. సరే బాయ్, కట్ చేయి. ఓకే గ్యాస్, తొందరగా వెళ్దాం. మనము తొందరగా వెళ్ళాలి. టెన్నిస్ కోచ్ చేయాలంటే గాయస్ మనము. సరే పాప ఓకే, తొందరగా పోవాలి. వస్తున్నాను ప్రభాస్ గారు, వస్తున్నా. ఓకే తొందరగా. కార్ కింద ఉన్నాయి కదా, కార్లు తొందరగా పోవాలి. ఓకే, కిందికి వచ్చేసిన. తొందర లాంబోర్గిని కార్ తీసుకోవద్దా, తొందర వెళ్ళాలి. ఓ స్కిడ్ అవుతుంది. స్కిడ్ నేను తీసిన ఫిలిం మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి గాయస్ కామెంట్లో. ఇదైతే ఫిలిము లాస్ట్కి అయితే మొత్తం వీడియోస్ అన్నీ కలిపి వేస్తాను అనమాట. ఏడుందబ్బా డోరు గైస్, ఇప్పుడే వచ్చిన మొత్తము కలిసి. ఏడుందబ్బా ప్రభాస్ గారు, ఏడున్నారు? ఈయనే ఉన్నారా? ఏడగట్టమంటారు సార్? ఏడగడదాము, పైన కడదాం పదండి. నాకు తెలిసి పైన ఉంటాయేమో. ఏంటంటే సెత్తాం ఫస్ట్కి కొత్తగా మెటీరియల్స్ వచ్చినాయంట, కడదామా వద్దా అని చెప్పి కొంచెం డౌట్. కడదాం సార్. కాకపోతే చాలా రేట్ ఉంటాయి అంతా. నాకేదో డౌట్ వస్తుంది. ఏదబ్బా, ఎన్నో ఉంటుంది, ఎన్నో ఉంటుంది ప్లేస్ కట్టుకోనికే. ఇదేనా? ఇది ఇక్కడ, ఇది ఉంది ఇక్కడ ప్లేస్ లేదు. ఏదవుతుందబ్బా, ఉరకాల్సిందే కదా సార్. ఉత్సాహ ఆడుందా ప్లేస్? కిందకెళ్ళి చూద్దామా? కింద చూసినా నాకు అనిపించలేదు. ఈయనే నాకు అనిపించింది, నాకు ఫోటో అనిపించింది. యాక్చువల్గా ఫోటోలో చూసి కడదాం అనుకున్నా, అది కనిపించలేదు అనుకో, ఇంకా లేదు కట్టేది. యాక్చువల్గా ఫోటోలో చూసిన ఫోటో ఏదో కొత్త వచ్చింది అని చెప్పి నీకు కూడా కనిపించింది కదా? కనిపించింది. ఇది సార్, ఇది రండి సార్, రండి సార్. స్టేజ్ కట్టినా బ్యారియర్, హెడ్జ్ బ్యారియర్ చాలా డబ్బులు ఉన్నాయి, అందుకే ఇట్లా కట్టేస్తున్నా. ఏంది ఇక్కడ హెడ్జ్ బ్యారియర్ మళ్ళీ ఇన్ని గానం ఉన్నాయండి? ఇవన్నీ దేనికి? నాకు తెలిసి ఇదే టెన్నిస్ కోర్ట్ అనుకుంటా. సార్ మీరు కింద కూర్చోండి సార్, మీరు వెళ్ళి కూర్చోండి, లేకపోతే సినిమా అన్న చూసుకోండి, టీవీ అన్న చూసుకోండి. నేను అంతవరకు కడుతుంటా. ఏందబ్బా, టేబుల్ సెట్టా? వా, పార్లమెంట్, ఫెన్సింగ్. అమ్మా, టెన్నిస్ కోర్ట్ ఇదే గ్యాస్, టెన్నిస్ కోర్టు కొత్తగా చూసిన నేను, అందుకే కదా కొత్తగా చూసిన నేను. ఇంత అనిపించింది. మనం ఏ పనులు అయినా సరే ఫాస్ట్గా ఉంటామని చెప్పి మీకు కూడా తెలుసు గైస్. అయిపోయి సార్, అయిపోయింది సార్, అంత తొందరగా చేసి ఇచ్చేసిన.
డబ్బులు మొత్తం నాకు తెలిసి 4 lakhs అయినాయి. 4 lakhs అయిపోయినాయి. చాలా ఉన్నాయి. కాదు 4 lakhs అయినాయి డబ్బులు 4 lakhs అయినాయి. ఈ టెన్నిస్ కోర్ట్ కట్టాను. ఇంకా అప్డేట్ వస్తే మనకు తెలుస్తుంది కదా సార్. ఇగో మనం ఆడదాం సార్. కొంచెం ఒక్క నిమిషం ఆగండి సార్. గ్యాస్ మనం అయితే సార్ రండి సార్. ప్రభాస్ గారు తొందర రండి. కిందికి వచ్చింది ఆల్రెడీ. రండి సార్ కిందికి సార్ రండి సార్. అండ్ గైస్ సార్ అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళిండు మనం అంట వరకు. వాడికి వెళ్ళి మొత్తము అరే ఏమైంది? సూపర్ ఈ కార్కి రిమోట్ కూడా ఉందా? వావ్ సూపర్ ఉంది. ఈ కార్కి రిమోట్ కూడా ఉందంటే దయ్యం ఎక్కువైనట్టుంది. మళ్ళీ వెనకాలరా చాలు. ఇంకా చాలు ఓర్నైనా చాలు వెనకాలరా కనిపిస్తుంది నాకేమి. ఓర్నైనా ఉరి వెనకాలరా. నాకు గడ్లని ఇంకొస్తేనే వస్తుంది. మనమైతే పోయి ఇక్కడికి వచ్చేసినాం గాయస్. ఇప్పుడు మనం మొత్తం బిల్డ్ చేద్దాము. మనమైతే లీజర్ పీరియడ్ అయితే తీసుకున్నాం గాయస్. ఇప్పుడైతే మనం వెళ్ళి మొత్తం బిల్డ్ చేసేద్దాము. కారు అంటున్నాం, మ్యాన్షన్ మొత్తం ఇల్లు గాయస్. ఇప్పుడైతే ఇవన్నీ చేసేద్దాం. నేనైతే పీరియడ్ తీసుకున్నా సార్ దగ్గర నుంచి. అమ్మా ఇది అయిపోయింది గాయస్. ఇక్కడ మనం వచ్చేద్దాం. అండ్ గాయస్ ఇదైతే మన థియేటర్ బాలకృష్ణ థియేటర్ పైన చూడండి ఒకసారి. ఇక ఇది నాకు అబ్బా ఏమన్నా సీనా ఇది. వీడేమో కింద పడుతుంది, వీళ్ళందరూ కింద పడుతుంది, వీడు ఒక్కడు లాగుతుండు. ఈ సీన్ నాకు తెలియదు. తారలాగా ఉంది సీన్. సరే మనం నెక్స్ట్ చేసుకున్నాం పదండి. ఇది నాకు తెలిసి అయితే కిచెన్ అనుకుంటా. కిచెన్ అంతే. అమ్మో ఇన్ని గణం సీట్లు ఉన్నాయండి. సూపర్. వావ్ కిచెన్కి డైనింగ్ టేబుల్ ఇదైతే సూపర్ ఉంది. మ్యూజిక్ మొదలైన ఇంకా మొత్తం సూపర్. ఇదైతే కూర్చోడానికి బెస్ట్ ప్లేస్ అనమాట. మంచిగా అక్కడ బ్యాంబోస్ కూడా ఉన్నాయి చూసుకోవడానికి. ఓకే ఇక్కడ మొత్తం బుక్స్ పైన అక్వేరియంని చూడలేదు నేను. ఈ జిమ్ అయితే సూపర్ అబ్బా. జిమ్ పక్కనే బాత్రూమ్. ఇదంతా చేయడానికి నాకు ఒక 1 lakh పోయింది. ఈ సీలింగ్ ఖర్చులకి మళ్ళీ 1 lakh పోయా. అరే డబ్బులు వస్తలేవంతే. ఏం డబ్బు ఇది? ఎవరు ఫోన్ చేస్తున్నా? హలో ప్రభాస్ గారు ఏమైంది? ఓకే మీరు కొన్ని రోజుల దాకా వస్తలేరా? మీరు కొన్ని రోజుల దాకా వస్తలేరా? ఓకే ఏం సలార్ షూటింగా? ఓకే ఎన్ని రోజుల దాకా చెప్పలేవా? సరే సార్ చెప్పలేదంటే సరే నేను చూసుకుంటానే. కానీ నేను మ్యాన్షన్కి తాళం వేస్తా సార్. నా దగ్గరనే ఉన్నాయి తాళాలు. మ్యాన్షన్కి తాళం వేసి నేను బాలయ్య బాబు గారి మ్యాన్షన్ అయితే చేస్తున్నా కరెంట్గా. కాబట్టి అయితే ఈ బాలయ్య బాబు గారి మ్యాన్షన్ కూడా అయిపోగొట్టేస్తా మీరు వచ్చేదాకా. సరే సార్ స్విమ్మింగ్ చేయాలా? స్విమ్మింగ్ చేయమంటారా? ఏంటండి స్విమ్మింగ్ చేయాలా? థ్యాంక్ యూ సార్. చాలా అలసిపోయినా. అంటే అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటే మొత్తం కింద నుంచి పైకి చాలా పైకి రావడం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ బాయ్. ఓకే గైస్ ఇప్పుడైతే సార్ అయితే మనల్ని అదే ప్రభాస్ గారు అయితే మనల్ని కొద్దిసేపు స్విమ్మింగ్ చేయమన్నారు అన్నమాట. బిజీ ఉందన్నమాట సలార్తో షూటింగ్లో. కాబట్టి అయితే మనం కూడా కొంచెం పోయి స్విమ్మింగ్ చేయుడింగ్స్ అండ్ కమ్ముడింగ్స్. డబ్బులు ఒక 1 lakh అయినా ఇంకా పోతా గైస్. తాళం వేయడానికి వచ్చిన గైస్. ఓకే సాగుంది.
అమ్మ ఒక్క నిమిషం ఆగండి. గెరాజ్ డోర్ అన్నిటికీ తాళం వేసిన కదా, ఇది వేసేసరికి నాకు పులుసు పడిపోయింది. ఓసారి అనవసరంగా తాళం వేసిన మళ్ళీ తీయాలా. ఈసారి నుంచి ఒక ఆటోమేటిక్ అది పెట్టుకున్నా అనమాట. కాకపోతే ఇప్పుడే మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, ఇంకా తీయలేదు. ఇలా అలసిపోయే టైం వచ్చినప్పుడు యూజ్ చేద్దామని చెప్పి 1 2 3 గో. మొత్తం అన్లాక్ అయిపోయినాయి. ఇంకా తొందరగా వెళ్ళాలి. తొందర 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 తొందరగా వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ముందు. పైకి వా పైకి వా పైకి వా పైకి వా. పైకి పా 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 పా. వచ్చేస్తున్నా 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 వచ్చేసిన వచ్చేసిన వచ్చేసిన. అమ్మ వచ్చిన. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అండ్ గైస్ ఇప్పుడే అయిపోయింది. స్నానం చేయలేదు. ఇప్పుడే క్యాప్ తీసేసి ఆడబెట్టి నా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వచ్చేసిన. ఓ అమ్మా చాలా చల్లగా ఉన్నాయి. మనకన్నా చాలా హైట్ ఎక్కువ ఉన్నాయి. మనకన్నా కాదు, అదే మనకన్నా చాలా హైట్ ఎక్కువ ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు ఎవరన్నా దుంకుతుందా? ఇది దుంకిండు. ఇక చిన్న స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలకి. మనం సరిపోతాము. కాకపోతే సరిపోమా దీంట్లో కూడా. చిన్నపిల్లలు ఏం జరుగుతాం మనం. సరే పైకి. ఓకే కిందికి ఇట్లనే అంతే. కొద్దిసేపటి దాకా ఇట్లనే. అమ్మయ్య చాలాసేపు చేసిన స్విమ్మింగ్. తొందరగా పోయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఓకే స్నానం చేయాలి ముందు. డ్రెస్ ఇప్పి నేను గైస్ ఇప్పుడే మొత్తం స్నానం చేసి డ్రెస్ చేసుకొని కిందికి వచ్చిన. తొందరగా వెళ్ళాలి ఆడికి. వచ్చేసిన గైస్. పైకి 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 తొందర 6 స్టెప్స్ ఉన్నాయి. అందమైన రూమ్ ఇక్కడైతే సూపర్ ఉంది. ఇదైతే అందమైన రూమ్. ఇక్కడైతే సూపర్ ఉంది. ఇక్కడ బాగుంది. ఇక్కడ మొత్తం సైడ్కి ఇట్లుంది. ఇది చూడండి సూపర్. ఇది సూపర్ గాలిలో ఉన్నాయి టేబుల్స్, కుర్చీలు. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి అనుకుంటా. పదండి ఎక్స్ప్లోర్ చేసే చాలా. వామో ఎట్లా నడుస్తుంది చూడండి ఇది. అండ్ గైస్ ఇదైతే అప్కమింగ్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంటర్వెల్ అయిపోయింది ఆల్రెడీ. ఇంటర్వెల్ తర్వాత ఏముండవు కదా. ఏంటంటే ఇప్పుడైతే సార్ అయితే వస్తుంది రేపే, కాబట్టి అయితే మొత్తం చూసుకోవాలి. ఇదైతే నెక్స్ట్ తర్వాత చేస్తున్నాం. మీకు సర్ప్రైజ్ అనమాట. ఏందో ఇది సర్ప్రైజ్. అప్పుడే చూపినా అంత పెద్ద ప్లేస్ ఎందుకు వదిలిందని చెప్పి మీకు కూడా డౌట్ రావచ్చు. ఇది మొత్తం నెక్స్ట్ తర్వాత చేస్తున్నాం అనమాట. అండ్ బాయ్ తొందరగా వెళ్ళాలి నేను.